ఉంది, 100 రూపాయలు 300 చేసేయండి, లేదనంటే ఉదయాస్తమానం సేవలు అవన్నీ ఉన్నాయి, 50 లక్షలు ఉంది, 1 కోటి రూపాయలు చేసేయండి. ఇట్లా దేవుణ్ణి ఒక వేలానికి పెట్టినట్టుగా వ్యవహరించినటువంటి తీరు చాలా భక్తుల మనోభావాల్ని దెబ్బతీసింది. భక్తుల యొక్క ప్రయోజనాలు, భక్తుల అవసరాలు, భక్తుల కోరికలేంది, వాళ్ళ యొక్క కొండ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏందన్నటువంటి దాని మీద చాలా తక్కువ చర్చ జరిగింది. ఇప్పుడు తిరుమల అన్నం ప్రసాదంలో అక్కడ బాగాలేదన్నా, ప్రసాదంలో నాణ్యత తగ్గిందన్నా, ఈవెన్ కాటేజెస్ శుభ్రంగా లేనటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి వచ్చిందని చెప్పి చాలా మంది కంప్లైంట్, నేను చెప్పడం కాదు, ధర్మారెడ్డి గారు కొన్ని 10 సార్లు నిర్వహించినటువంటి ఈ ప్రతివారం ఈఓతో మాట్లాడే కార్యక్రమం ఉంటుంది ప్రతివారం. ఇవన్నీ కంప్లైంట్స్ ఇవే, ప్రసాదాల మీద, కాటేజెస్ మీద, దర్శనానికి సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద, ట్రాన్స్పోర్ట్ మీద, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి చర్చ ఏనాడు జరగలేదు. ఆఖరికి తిరుమల కొండ మీద ఉన్నటువంటి బోర్డును కూడా 50-60 మందితో నింపేయడం కోసం ఒక ఎయిర్ బస్సు లాగా దాన్ని తయారు చేస్తే హైకోర్టు దాన్ని అడ్డుకున్నటువంటిది కూడా మనకు గుర్తుండే ఉంటుంది. అంటే ఇది ఒక పునరావాస కేంద్రంగా మార్చేసి ఇక్కడ ఇష్టానుసార తమ అవసరాలను బట్టి, ఆఖరికి యలహంక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, ఆయన కూడా తీసుకొని వచ్చి దీంట్లో బోర్డు మెంబర్ గా 2 దఫాలు ఈ బోర్డులు, అన్ని బోర్డులు ఆయన ఉన్నాడు. కారణం ఏమంటే అక్కడ యలహంక పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇల్లు ఉంది కాబట్టి ఆ ఎమ్మెల్యేని ఇక్కడ ఆయన ప్రయారిటీ ఇచ్చి పెట్టాడని చెప్పేసి, మహారాష్ట్రలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళని, లేదంటే బీజేపీ నాయకులు చెప్పారని చెప్పే పేరుతో కొంతమందికి ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తాం. అంటే కేంద్రంలో అవసరాలు లేదా వారి వ్యక్తిగత అవసరాలు, ఇట్లాంటి అనేక అంశాల మీద ఈ రోజు వ్యవహరించినటువంటి తీరు చాలా బాధ్యత రాహిత్యంగా ఉంది అనే దానికి ఇవన్నీ నేను చెప్తున్నాను. అదే మాదిరి ఈ గతంలో జరిగినటువంటి పాపాలే, ఏమాత్రం ప్రజోపయోగమైనటువంటి కార్యక్రమం జరగలేదు అనేది కూడా పొరపాటు అని చెప్పి నా అభిప్రాయం. కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ లోటుపాట్లలో అత్యధికంగా నష్టపోయింది మేము. కారణం ఏమంటే 16,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే సింగిల్ యూనియన్ మేము నడుపుతున్నాం. ఒక పర్మనెంట్ ఉద్యోగుల్లో అత్యధిక సంఖ్యలో మాతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. భక్తుల సమస్యల మీద పెద్ద ఎత్తున ఈ కాలంలో పోరాడింది మేము. కిరణ్ రాయల్ గారికి డైరెక్ట్ గా తెలుసు, ఆయన మాతో పాటు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇంత మునుపు విద్యాసాగర్ గారు, కిరణ్ కూడా ఇద్దరు ప్రస్తావన చేశారు. డైరెక్ట్ గా నేను జవహర్ రెడ్డి గారి గురించి కూడా ఈ రోజు ఒక వ్యాసం రాశాను. ఎంత అన్యాయం అని అంటే, ఈఓగా ఆయన వ్యవహరించినప్పుడు, ఆయన ఈఓగా రాకముందు చాలా గౌరవనీయమైనటువంటి మనిషిగా పేరుండేది, మా పార్టీ నాయకులందరూ కూడా చెప్పేవాడు. ఆయన ఈఓగా వచ్చిన తర్వాత ఎంత అన్డెమోక్రటిక్ గా తయారైనాడంటే, కరోనా టైంలో తమకు సరిపోవడం లేదు, కొంచెమైనా మమ్మల్ని కరుణించండి మహాప్రభు అని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులు 16,000 మంది టిటిడి పరిపాలనా భవనం దగ్గర దాదాపు కొండ మీద పనిచేసే వాళ్ళందరూ 5,000 మంది వచ్చి రేయింబగులు 14 రోజుల పాటు ధర్నా చేస్తే కనీసం పిలిచి మాట్లాడలేదు వెంకటకృష్ణ గారు. ఎంత అన్డెమోక్రటిక్ గా వ్యవహరించాడంటే, ఆయన వ్యవహరించడమే కాదు, వీళ్ళందరినీ భారీ లాఠీ చార్జ్ చేయించి, కేసులు పెట్టించి, స్టేషన్ల చుట్టూ అంతా తిప్పి ఇబ్బంది పెట్టి 14 కేసులు పెట్టి, రోజుకు కేసు చొప్పున కేసు పెట్టి టీటీడీ మీద కుట్ర చేశారని చెప్పి నోరు లేని కార్మికుల మీద కేసు పెట్టించినటువంటి గనుడు జవహర్ రెడ్డి గారు. ఆయన హయాంలోనే విచ్చలవిడిగా ఇష్టానుసారంగా జరిగింది. సదా భార్గవి గారు అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ గా ఒక మహిళ, ఆమె చాలా డౌన్ ట్రాడన్ నుంచి వచ్చింది. ఎంత అన్యాయంగా ప్రవర్తించింది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎంత ఇబ్బందులు పెట్టింది, పర్మనెంట్ ఉద్యోగులు గాని, కాంట్రాక్ట్ కార్మికులు గాని తీవ్రమైన ఇబ్బందులు. అంటే మురళి గారు, ఈ కాంట్రాక్ట్ కార్మికులు తిరుమలలో పనిచేసే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది దట్ ఈస్ ఫ్యాక్ట్. గతంలో కూడా 2-3 సందర్భాల్లో మీరు అది హైలైట్ చేశారు. మనం వార్తలు కూడా చూసాం, పత్రికల్లో లేకపోతే టీవీల్లో కూడా చూసాం.